రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాది రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీలో విపరీతంగా మంచు పడటంతో ప్రాంతమంతా కనుచూపు మేర తెల్లటి శ్వేతవర్ణాన్ని సంతరించుకుంది. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని అద్భుతమైన సహజ సౌందర్యాన్ని సృష్టిస్తుంది. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సోనామార్గ్, గుల్మార్గ్, లడక్, శ్రీనగర్తో పాటు ఉత్తర, దక్షిణ కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఇల్లు, రహదారులు, చెట్లపై మంచు మందంగా పేరుకుపోవడంతో ప్రాంతాలు శ్వేత వర్ణంతో మెరిసిపోతున్నాయి. ఈ అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తుండగా స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ మంచు కారణంగా శ్రీనగర్, లడక్ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లపై విపరీతంగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది. అత్యవసర రవాణా సేవలు కూడా ప్రభావితమయ్యాయి. ఇదిలా ఉంటే తీవ్రమైన మంచు పరిస్థితుల్లోనూ భారత సైన్యం తమ విధులను కొనసాగిస్తుంది. 13,000 అడుగుల ఎత్తైన మంచు కొండలపై అసాధారణ చలిని లెక్క చేయకుండా సైనికులు పహారా కాస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం ఆపరేషన్లు నిర్వహించడం వారి ధైర్యానికి నిదర్శనం. గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లోనూ కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేయకుండా గస్తీ కాస్తూ సైనికులు దేశానికి అండగా నిలుస్తున్నారు.